మీరు చెప్పారు 90s అండ్ 2000s అని. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ పీరియడ్ ఫిల్మ్. ఈవెన్ 2000s ఇస్ ఆల్సో పీరియడ్ ఫిల్మ్ yeah, for us, yeah, no. సో నో ప్రెజెంట్. No present మన 2003 స్టోరీలో. ఓకే, బిఫోర్ సెల్ ఫోన్ పెనట్రేషన్ బేసికల్లీ. yes ఇంటర్నెట్ సెల్ ఫోన్ అంత ఎక్కువగా పెనట్రేట్ కాకముందే నాకు డ్రామా ఎందుకో నాకు అన్ని నేను అదే రాయగలుగుతా. ఈ ప్రెసెంట్ డ్రామా రాసినప్పుడు మేబీ యాజ్ ఎ రైటర్గా మనకు ఆ ఫీలింగ్ రాదేమో. కన్వీనియన్స్ ఉంటుంది, క్వశ్చనబుల్ ఉంటుంది డ్రామాలో, అండ్ మనం కనెక్ట్ అవ్వకపోవచ్చు ఆడియన్స్. సో అండ్ నాకు దీనికి ఏంటంటే ఎందుకు పర్టికులర్ అంటే నాకు ఆ డిఫరెన్సియేషన్ ఇన్ ద బైక్స్ కావాల్సి ఉండే. సౌండింగ్ 2 స్ట్రోక్కి 4 స్ట్రోక్కి డిఫరెన్స్ నాకు కావాల్సి ఉండే. అండ్ అప్పుడుండే ఎమోషన్స్ వేరు బైకర్స్కి. అది నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్. రైట్. సో ఎక్కడ ప్రొక్యూర్ చేశారు మీరు ఈ బైక్స్, వాటి పార్ట్స్ ఇవన్నీ? అమ్మో, ఇప్పుడు ఇది ఒక పెద్ద, ఇప్పుడు ఎట్లుందండి దీనికి బెంగళూరు నుంచి ఒక పార్ట్ వస్తుంది మనకు, ఓకే, ఇండోనేషియా నుంచి కొన్ని ఉంటాయి, అండ్ ఇప్పుడు మన బెంగళూరులో దేవ్ అని కొందరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి. మన హైదరాబాద్లో మెకానిక్స్ పెట్టుకొని డిఫరెంట్ స్పేసెస్ని తెప్పించామండి. బికాజ్ మనకు హీరో బైక్ 1+1 ఉండాలి, యాక్షన్కి 1+2 ఉండాలి. ఓకే, మనం సేమ్ బైక్ ప్రొక్యూర్ చేసుకోవాలి. డిఫరెంట్ ప్లేస్. అండ్ బేసిక్గా మనం ఇండోనేషియాలో చాలా ప్రీ వర్క్ చేస్తాం. అక్కడ ఏదైతే మేము షూట్ చేసామో దాన్ని ఇండియాలో మ్యాచ్ చేసుకున్నాం. అక్కడి నుంచి షిప్పింగ్ చేసుకొని, బికాజ్ ఇక్కడ ఉండే రేసర్స్కి మనకుండే రిసోర్సెస్కి మనకు కొన్ని దొరకలేదు పార్ట్స్. అంటే బైకింగ్ కానీ, నేను చెప్పే నాకు ఇలా కావాలి విజువల్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొన్ని రేస్ ట్రాక్స్ ఉన్నాయి మనకు, అండ్ వీ హ్యావ్ కొందరు రేసర్లు కూడా దే హ్యావ్ ద ప్రాపర్ గేర్ అక్కడ అంతా ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే బికాజ్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల నాకు అంత కంఫర్ట్ దొరకలేదు. అంటే ఏదన్నా ఇప్పుడు చిన్న బైక్ కింద పడింది అనుకోండి యాక్సిడెంట్లో, ఇమ్మీడియట్గా రిపేర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ వీక్ టైం. బట్ ఇండోనేషియాలో 1 డేలో అయిపోయింది నాకు. సో అక్కడ దట్స్ వై వి వెంట్ టు ఇండోనేషియా.